ఇప్పుడు ఎందుకు ప్లే చేశాను అంటే, మీ అందరికీ కూడా అసలు ఈ సరైనోడు వెనకాలన్న అస్సలు సిస్సలైన సరైనోడిని ఇప్పుడు వేదిక మీదకి పిలిచేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మూవీతో మరొక భారీ విజయాన్ని గీతా ఆర్ట్స్ ఖాతాలో వేసుకున్న గీతా ఆర్ట్స్ అధినేత మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మెగా అభిమానులందరికీ ఫస్ట్ నా నమస్కారం. ఈ సినిమాని నేను ఇంత విజయంగా తీయగలడానికి ఇంకో ఇద్దరిని ఇక్కడికి పిలవకపోతే అది నాకు తృప్తి ఉండదు. బన్నీ వాసు అండ్ అశోక్ ఇద్దరిని ఇక్కడికి రమ్మని కోరుతున్నాను. బన్నీ వాసు అండ్ అశోక్ గారు. అశోక్, విజయవాడ నాకు బాగా కలిసి వచ్చింది. మా ఆవిడది ఊరు, మా అత్తూరు. బన్నీ చిన్నప్పుడు ఈ రోడ్ల మీద తిరిగాడు, అది చెప్తాడు మీకు. మా అత్తగారు కూడా ఇక్కడే ఉన్నారు, మంచి అమ్మాయిని కానీ మాకు ఇచ్చారు. ఆ అమ్మాయి ఏమో బన్నీని కన్నది. కనుక విజయవాడ మాకు ఇంత కలిసి వచ్చింది. ఈ విజయాలకి వాడ ఈ విజయవాడ. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 20 సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నేను అశ్విని దత్ తీసిన పెళ్లి సందడి అనే సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షను ఇక్కడ పబ్లిక్ గ్రౌండ్స్లో 20 సంవత్సరాల క్రితం ఇదే హీరోతో చేశాం. ఆయన వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్లో మనతో చేసి ఇక్కడ ఈ ఫంక్షన్తో మన మీద ఉన్నాడు. అటువంటి విజయాలను అందించిన ఈ విజయవాడకి నా తల వంచి నమస్కరిస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఈ పిక్చర్లో ఒక్కొక్కళ్ళు ఏమేమి సాధించారు, ఎంత సాధించారని అనేక సార్లు చెబుతూ వచ్చిన మొట్టమొదటిసారిగా ఈ సాధించిందంతా కలిపితే ఈ మెగాస్టార్ అభిమానులే ఈ విజయానికి మొట్టమొదటి కారణం. బన్నీ బోయపాటి కాంబినేషన్లో వచ్చినప్పుడు చాలామంది ఈ స్టైలిష్ స్టారు ఇతనికి ఫ్యామిలీసు ఈ మల్టీప్లెక్స్లు వీళ్ళు ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు, ఇతనికి బోయపాటికి ఎట్లాగ కాంబినేషన్ కుదురుద్ది అని చాలామందికి సందేహం ఉంది. అటువంటి స్టైల్ని ఏమీ తగ్గించకుండా సూపర్ మాస్ని చేసిన బోయపాటికి మరీ ఈ స్టేజ్ మీద నుంచి నేను అభినందనలు చెప్పాలి. బన్నీ ఎంత బాగా చేశాడని మీకు సినిమాలో చూశారు, రకుల్ ఎంత బాగా చేసిందో సినిమాలో చూశారు. తర్వాత నా స్నేహితుడి కొడుకు ఈ పిక్చర్లో విలన్గా ఆది ఎంత బాగా చేశాడో చూశారు. అక్కడ కూర్చున్న అందరూ ఒక్కొక్కరికి చెప్పడానికి టైము ప్రాబ్లం ఉంది కనుక అందరికీ నేను ఒకేసారిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ బన్నీ గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎంత బాగా చేశాడు అనేది మీరందరూ చూశారు. కానీ ఒకటి, ఇతని క్యారెక్టరైజేషన్లో ఇందులో ఉన్న ఈ క్యారెక్టరైజేషను బన్నీని అంటే ఆ ఉగ్ర రూపం, రౌద్రం అవన్నీ తప్పిస్తే అందులో ఒక క్యారెక్టర్ ఉంది. అన్యాయాన్ని సహించకపోవడం, అన్యాయం వస్తే డాడీ ఇది తప్పు అని చెప్పడం అతనికి నైజంలో ఉన్న గుణం. ఆ గుణం ఈ క్యారెక్టర్లో ఉంది. అందువల్ల అతని క్యారెక్టర్లో స్వచ్ఛత ఉంది. తండ్రిగా నేను ఎక్కువ చెప్తే బాగోదు, అది నాకే తెలుసు. ఆ స్వచ్ఛత వల్లే అతనికి ఈ విజయం సాధించగలుగుతున్నాడని నేను నమ్ముతున్నాను. యాక్టింగ్ తర్వాత ఇకపోతే ఈ విజయాన్ని, ఈ మెగాస్టార్ అభిమానుల ఈ విజయాన్ని బన్నీ 150వ చిత్రంలో చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రథమ మెట్టుగా ఒక విజయ కానుకగా ఆయనకి ఇస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్, దిస్ ఇస్ ది ఓపెనింగ్, see where 150th film of megastar is going to be.
థ్యాంక్ యూ ఆల్. మెగా ప్రొడ్యూసర్ గారికి ఒక చిన్న సత్కారం ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అందించినందుకు గీతా ఆర్ట్స్ ఫ్యాన్స్ తరఫు నుంచి. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి, గ్రహాలు గంట మారేతో కుదా క్యా కరే కానీ మన సరైనోడికి గ్రహాలన్నీ కూడా సక్సెస్ గంట మామూలుగా మోగించట్లేదు. సో అందుకే బ్లాక్ బస్టర్ సరైనోడు సక్సెస్ ఇవాళ మీ అందరితో ఇలా ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. సో మీ అందరి కోసం మన ఫేవరెట్ డైలాగ్ ఏవి ఒకసారి చూసేద్దాము. ఏవి ప్లీజ్. గ్రహాలు బ్యాండ్ మారేతో కుదా క్యా కరేగా అని సామెత ఉంది. ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్ మేడం? యా, నో ఐడియా. ఇప్పుడు ఐడియా వస్తుంది రండి. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకుని ఏం పాడు పనులు సార్. ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే మల్టీప్లెక్సే. మీరు భగవద్గీత అట్టేసుకున్న బూత్ బుక్ లా ఉన్నారండి. అట్టను చూసి అంచనా వేయటం మీ తప్పు. ఆహా. ఏదైనా తిరగేస్తే కదా తెలిసేది అది అట్ట రొట్ట అని. నాకంటూ ఓ టేస్ట్ ఉంది బాబు. ఓహో. ఆడదంటే కోటిలా కసకసలాడుతుండాలి గాని మా పద్మల ఎండు చేపకి చేరిగట్టినట్టు. అవునా? యా. పద్మ గారు మీరు చేపకి చీర కట్టినట్టుంటారా? సో ఈ బ్లాక్ బస్టర్ మూవీలోంచి ఫస్ట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మనందరి అటెన్షన్ ఈ సినిమా వైపు తీసుకొచ్చిన సాంగ్ బ్లాక్ బస్టర్ కదా. సో ఆ సాంగ్ ఏవి కూడా ఒకసారి చూసేద్దాము. ఏవి ఆఫ్ బ్లాక్ బస్టర్.